శ్రీమతి కొండ సురేఖ గారికి మన మంత్రి గారి చేతుల మీదుగా దనసరి సీతక్క గారి చేతుల మీదుగా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదాం. ఇంతకు ముందే చెప్పిన భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం. భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు. భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు. ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు 500 బోనస్ ఇస్తున్నాం. అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద 6 కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి 300 రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈ రోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం. కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది. ఇందాక ఒక రైతు చెప్పిండు, నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది. తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది. తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోరి పేరు ఎక్కిచ్చేసి, అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది, మధ్యలో కూడా పట్టా ఇచ్చిరు, మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు. కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదా లోపరుచుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి. సాక్షాత్ ములుగు మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీ, టిఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి ఒక రావు గారు, ఆయన ఏం చేసిన మోకా మీద 7 ఎకరాలలో పాపం వేరే బీసీ రైతు ఆయన దున్నుతున్నాడు. అంత మోకా మీద ఆయన ఉంది, కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద, రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది. మేము ప్రెస్ కూడా ఇచ్చినాం, ఏందా ఇది న్యాయమా అంటే, నేనేం ఎక్కించుకోలే, రైతు బంధు నాకు వస్తుంది, నేనేం చేయాలి, మోకా మీద మీరున్నారు, పంట మీకు వస్తుంది అంటే. ఇంత పచ్చిగా కూడా మరి వాళ్ళు గతంలో అసలు ఆడ భూమి కనపడకుండా భూమి ఉంటే వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం, పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీరన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా మనం చూసినాం, గతంలో వీఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు, వాళ్ళవి వీళ్ళకి ఎక్కించారు. తర్వాత లాస్ట్ ఏం చేశారు, వాళ్ళే దొంగలు, అధికారుల దొంగలని వాళ్ళని తీసేసారు. మొత్తం ఎక్కింది ఏమో వాళ్ళ భూములు, వాళ్ళ పేర్లకు వేరే వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారు, వాడుకున్నారు, అధికారులను వాడుకొని ఎక్కించుకున్నారు. తర్వాత అధికారులను దొంగలని చెప్పింది. కాబట్టి దయచేసి అధికారులు కూడా, ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి తీసుకొచ్చింది. న్యాయంగా ఎవరికి దక్కాలో అవసరమైతే 100 మంది ఆ ఊరోళ్ళను, ఆ చుట్టుపక్కల కాసుదారులను తీసుకొచ్చి కూడా వాళ్ళ ముంగట సాక్ష్యాలు తీసుకొని ఇది నిజమా కాదా అని కూడా మనం విచారణ చేయాలి. కాబట్టి ఈ రోజు మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు సీనన్న గారు, సురేఖక్క గారు మాట్లాడతారు.